నమస్తే. ఓవైపు లగచర్లకు సంబంధించి అటు పట్నం నరేందర్ రెడ్డిని కావచ్చు, అతోటి గ్రామస్తులను కావచ్చు అరెస్ట్ చేసిన వాళ్ళు రిలీజ్ అయి వస్తున్న నేపథ్యంలో అదే క్రమంలో ఇంకోవైపు ఏదైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద అరెస్టు చేస్తున్నారు, ఆయనకు నోటీసులు ఇచ్చారనే వార్తలు రావడం అసలు ఏంటి, దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అయితే దీని మీద స్పందించడానికి మనతో పాటు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు ఉన్నారు. మనం తెలంగాణ భవన్ దగ్గర ఉన్నాం, ఒకసారి మాట్లాడుదాం. నా చెప్పండి, ఓవైపు లగచర్ల సక్సెస్ అయ్యి వాళ్ళు విడుదలయ్యి వస్తున్నారు, దానికోసం బీఆర్ఎస్ పార్టీ సంబంధించి బాగా పోరాడింది. ఓవైపు అరెస్టుకు సంబంధించి నోటీసులు ఇచ్చారు, అరెస్టు చేస్తారు అని అంటున్నారు. దీన్ని ఏ విధంగా అర్థం చేస్తారు? కేటీఆర్ గారు గత సంవత్సర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి అక్రమాల మీద, కుంభకోణాల మీద, సమస్యల మీద ఎప్పటికప్పుడే మా నాయకుడు కేటీఆర్ గారు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఎండగడతా ఉన్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో, లగచర్లలో అక్కడ ఓట్లు వేసి రాజకీయ పెట్టినటువంటి, భిక్ష పెట్టినటువంటి అక్కడ రైతాంగము, హరిజన గిరిజన రైతులు ఈరోజు ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా వారు పోరాటం చేస్తే వారిని అక్రమంగా జైళ్ళకు కేసులు పెట్టి బనాయించి థర్డ్ డిగ్రీ ప్రయోగించి వారిని జైలు పాలు చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈరోజు దేశం ముందు దోషిగా నిలబెట్టినటువంటి మా నాయకుడు కేటీఆర్ గారు ఈ సమస్యని పక్కదారి పట్టించే విధంగా ఈరోజు సంవత్సర కాలంగా కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఈరోజు కేటీఆర్ గారి మీద ఫార్ములా ఈ రేసులో ఏదో కుంభకోణం జరిగింది, ఏదో అవినీతి జరిగింది అనేటువంటి ఏదో ఒక అక్కసుతో రేవంత్ రెడ్డి గారి కుట్రపూరితమైనటువంటి కేసులు బనాయిస్తా ఉన్నాడు. ఎన్ని కుట్రపూరితమైనటువంటి కేసులు పెట్టినా, ఎంత కక్షపూరితంగా వ్యవహారం చేసినా కేటీఆర్ గారు, బీఆర్ఎస్ నాయకత్వం నీ తాటాకు చప్పట్లకు భయపడదు రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా నీకు ఇప్పటి నుంచి 70 mm మా నాయకులు చూపిస్తారు. కేటీఆర్ గారి మీద ఈగ వాలినా, కేటీఆర్ గారిని టచ్ చేసినా కాంగ్రెస్ పార్టీని, ఈ ప్రభుత్వాన్ని చెడుగుడాడడానికి మా పార్టీ నాయకులు, మా శ్రేణులు ఈ రాష్ట్రంలో 70 లక్షల మంది బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తరిమి కొడతాం. ఈ రాష్ట్రం కేటీఆర్ గారి మీద చిన్న ఈగ వాలినా ఖచ్చితంగా ఈ రాష్ట్రం అగ్నిగుండంగా మారుస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి హెచ్చరిక చేస్తా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ అధిష్టానం కూడా చెప్తా ఉన్నా, ఈ రకంగా తను దొంగ ఓటుకు నోటుతో 50 లక్షల బ్యాగుతో దొరికినట్టు దొంగ ఏసీబీ కేసులు ఎదుర్కొన్నాడు. కాబట్టి మిగతా నాయకులు కూడా ఏసీబీ కేసులు ఎదుర్కోవాలనేటువంటి ఒక దుర్బుద్ధితో, ఎలాంటి అవినీతి లేకపోయినా ప్రపంచ పటంలో హైదరాబాద్ని ఒక ప్రముఖ నగరంగా నిర్మించినటువంటి కేటీఆర్ గారిని ఈరోజు కుట్రపూరితంగా కేసులు బనాయించి ఏదో గొంతుని అణచేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీరు పెట్టిన అక్రమ కేసులను తక్షణమే వెనక్కి తీసుకొని కేటీఆర్ గారికి క్షమాపణ చెప్పాలని రేవంత్ రెడ్డి గారికి నేను హెచ్చరిక చేస్తా ఉన్నా. నీవు జైలుకు పోయినట్టు, నువ్వు దొంగలక దొరికి ఏసీబీ కేసులు ఎదుర్కొన్నట్టు ఇప్పటికి కూడా ఈడీ, ఏసీబీ కేసులు ఎదుర్కొంటూ ఈరోజు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఈరోజు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న నువ్వు ముఖ్యమంత్రిగా ఉండడానికి ఒక్క నిమిషం కూడా ముఖ్యమంత్రి సీట్లో కూర్చోడానికి అర్హత లేదు రేవంత్ రెడ్డి. నీవు ఏసీబీ కేసులు ఎదుర్కొన్నావని మా నాయకులపై ఏసీబీ కేసులు పెడతావా? ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఒకవైపు రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో రాజ్యాంగానికి తూట్లు పడుస్తున్నారని చెప్పేసి రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నట్టు రాహుల్ గాంధీ, నీ నాయకుడు, నీ ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి ఎందుకు నువ్వు సూచన చేస్తలేవు? ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఈరోజు పడుకోబెట్టాడు. ఎలా ప్రజాస్వామ్యం లేకుండా అక్రమంగా, అప్రజాస్వామ్యంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం పరిపాలిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా నీ యొక్క ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలని ఎప్పటికప్పుడు ఎండగడతాం. కేటీఆర్ గారి మీద చిన్న ఈగ వాలినా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి భరతం పడతామని సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాను నేను.